ప్రతి ఒక్కరు వారానికి 2 గంటలు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని తెలుగుదేశం పార్టీ ఆరోగ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. స్వచ్ఛతా హీ సేవా కార్యక్రమంలో భాగంగా కరప గ్రామ పంచాయతీ నందు సర్పంచ్ ఆశాజ్యోతి, కార్యదర్శి సునీల్ కుమార్, తెలుగుదేశం జనసేన నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో స్వచ్ఛతా ఈ సేవ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. కార్యక్రమంలో భాగంగా మొదట అందరూ ప్రతిజ్ఞ చేయడం జరిగింది. వారానికి 2 గంటలు స్వచ్ఛ కార్యక్రమంలో పాల్గొనేలా ప్రజలందరూ భాగస్వామ్యం కావాలని ఈ సందర్భంగా కోరారు. అలాగే తదుపరి ర్యాలీ నిర్వహించడం జరిగింది. కార్యదర్శి సునీల్ కుమార్ అందరితో ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డాక్టర్ వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ప్లాస్టిక్ వినియోగం తగ్గించుకోవాలని, పూర్తిగా నివారించే దశలో అందరూ భాగస్వామ్యం కావాలని తెలిపారు. కార్యక్రమంలో మండల పార్టీ అధ్యక్షులు దేవి వెంకటేశ్వరరావు, అలయన్స్ గవర్నర్ వనము శ్రీనివాసరావు, కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ శాంతకుమారి, జనసేన గ్రామ కమిటీ అధ్యక్షులు దుర్గాప్రసాద్, తెలుగుదేశం మండల పార్టీ అధ్యక్షురాలు కోన వెంకటలక్ష్మి, వార్డు మెంబర్లు వెంకన్న, సత్యవతి, నర్సింగ్ సిబ్బంది, సాదే విషయారాణి, గుబ్బల విజయ, ఆశా కార్యకర్తలు వెంకటలక్ష్మి, కేత శ్రీరామ్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. అలాగే కరప హైస్కూల్ నందు నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా ఆల్బెండజోల్ మాత్రలు పంచడం జరిగింది. ఈ సందర్భంగా డాక్టర్ చప్పిడి మాట్లాడుతూ పిల్లలు సరైన పౌష్టికాహారాన్ని తీసుకుని రక్తహీనత లేకుండా చూసుకోవాలని కోరారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వము అలాగే రాష్ట్ర ప్రభుత్వం కలిసి 15 రోజులు ఒక మంచి కార్యక్రమాన్ని డిజైన్ చేయడం జరిగింది. ఈ 15 రోజులు ఈ కార్యక్రమం అంతా కూడా ప్రజలు కూడా భాగస్వామ్యం అయ్యి అందరూ కూడా స్వచ్ఛ భారత్ వైపు అలాగే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ వైపు అడుగులు వేయాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరటము. అంటే ముఖ్యంగా ప్లాస్టిక్ని నిషేధించాలి. మనం అంటే సాధారణంగా ప్లాస్టిక్ అమ్ముతున్నారు కాబట్టి మేము వాడుతున్నామనే ప్రజలు కూడా ఉన్నారు. కానీ మనం ప్లాస్టిక్ని విడిచిపెట్టి మనం గుడ్డ సంచులు అవి తీసుకుని మార్కెట్కి వెళ్తే చాలా బాగుంటుందని చెప్తున్నాము. చాలా కాలం నుంచి స్వచ్ఛంద సంస్థల ద్వారా ఇస్తూనే ఉన్నాము. పర్టికులర్గా ఇప్పుడు గవర్నమెంట్ ప్రోగ్రాం కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ ప్లాస్టిక్ని నివారించే దిశగా మనం వెళితే మనందరూ కూడా చాలా ఆరోగ్యంగా ఉంటాము. అలాగే సైడ్ కాలువలు, మురికి కాలువలు వాళ్ళు వచ్చి క్లీన్ చేస్తారులే, పంచాయతీ జీతాలు ఇస్తున్నారులే, వాళ్ళు ఉన్నారులే అని అనుకోకుండా ఎవరు కూడా ఈ చెత్తని మురికి కాలువలో వేయకుండా మనం అందంగా శుభ్రంగా ఉంచుకుంటే మనం ఈ దోమల్ని మనం నిర్మూలించిన వాళ్ళు అవుతాము. దీనికి ఈ ఆశా కానీ ఏఎన్ఎంలు కానీ అందరూ కూడా సహకరించి వాళ్ళు ఇచ్చి సూచనలు సలహాలు కూడా పాటిస్తూ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని చెప్పేసి ఈ సందర్భంగా కోరుకుంటున్నాను.